శాసన మండలిలో లడ్డు, ఇందాపూర్, హెరిటేజ్పై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టుబడుతోంది. చర్చకు సరేనంటూనే అధికార పక్షం కాలయాపన చేస్తోంది. సభలో స్టేట్మెంట్ ఇచ్చి కూటమి సర్కార్ తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. స్టేట్మెంట్ కాదు, చర్చ పెట్టాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. చర్చకు బీఏసీ సమావేశంలో అంగీకరించి మండలిలో చర్చకు కూటమి భయపడుతోంది. నిన్న మండలిలోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కూర్చుని నిరసన తెలిపారు. అయితే లడ్డు అంశంపై చర్చ జరగకుండా అధికార పక్షం అడ్డుకుంటోంది. చరిత్రలో మొదటిసారి అధికార పక్షం అడ్డుకోవడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిజాలు ప్రజలకు తెలుస్తాయని కూటమి భయపడుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, లడ్డు అంశంపై చర్చ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. మరి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, నిన్న కూడా లడ్డు అంశంపై మండలిలో పెద్ద ఎత్తున రచ్చ జరిగిందనే చెప్పాలి. ఈ అంశం మీద చర్చించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అయితే సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలో 26వ తేదీన లడ్డు వ్యవహారం మీద చర్చిస్తామంటూ ప్రభుత్వం అంగీకరించింది. దీనిలోనే షార్ట్ డిస్కషన్ నిన్న చైర్మన్ ప్రారంభించారు. ఆ సందర్భంగా శాసనసభ వ్యవహారాల మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చైర్మన్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటూ ఒక స్టేట్మెంట్ని చదివే ప్రయత్నం చేశారు. ఆ స్టేట్మెంట్ నేను ఇవ్వలేదంటూ కూడా చైర్మన్ చెప్పిన పరిస్థితి. పూర్తిగా దీన్ని తప్పుదోవ పట్టించడం, చర్చ జరగకుండా ఉండే విధంగా చూడడంలో భాగంగానే పయ్యావుల కేశవ్ ఈ విధంగా ప్రవర్తించారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆరోపించిన పరిస్థితి కనిపించింది. చర్చకి సిద్ధమంటూనే చర్చ నుంచి పలాయనం చెందుతున్నారు, చర్చకి రాకుండా తప్పుకుంటున్నారంటూ కూడా చెప్తున్నారు. టీటీడీ లడ్డూకి సంబంధించిన నెయ్యిలో హెరిటేజ్కి, ఇందాపూర్ కంపెనీకి సంబంధించి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయంటే పూర్తి ఆధారాలతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలన్నీ కూడా బయట పెట్టారు. దీని మీద చర్చకు రావాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే చర్చకు సిద్ధమంటూ బయట మాత్రం ప్రగల్భాలు మాట్లాడుతున్నారు, మీడియా ముందు మాట్లాడుతున్నా మండలిలో మాత్రం చర్చకి ఎక్కడ సిద్ధం కావట్లేదు. ఎప్పుడూ లేని విధంగా అధికార పక్షమే ఒక చర్చను అడ్డుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మొదటిసారి ఇప్పుడు జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అధికార పక్షం ప్రతిపక్షం చర్చ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. కానీ గత వారం రోజులుగా చర్చకి రాకుండా పారిపోతున్న పరిస్థితి కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా దానిలో చర్చిస్తే కనుక నిజాలు తెలుస్తాయి. చంద్రబాబు నాయుడు దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని పూర్తిగా తన రాజకీయ స్వలాభం కోసం, దాంతోపాటు కుటుంబ సంస్థ ఏదైతే ఉందో దానికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చడం కోసం తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ మాట్లాడారు. దీని మీద కనుక చర్చ జరిగితే వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుస్తాయి. కాబట్టి వాస్తవాలు తెలియకుండా ఉండాలి అంటే చర్చ జరగకూడదు అనేది ఒక ఉద్దేశంతో టీడీపీ ఉంది. దానిలో భాగంగానే చర్చ జరగకుండా పూర్తిగా అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. 26వ తారీఖు చర్చ జరగాలి, కానీ చర్చ జరగకుండా అడ్డుకున్న పరిస్థితి. నిన్న కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు, దాని తిరస్కరించిన పరిస్థితి కనిపించింది. దాన్ని ఖచ్చితంగా చర్చ జరగాలంటూ వాళ్ళు పట్టుబట్టిన పరిస్థితి. వెల్లోనే కూర్చొని ఆందోళన చేసినా ఎక్కడ కూడా చర్చకి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి, వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. సిద్ధు. థ్యాంక్ యూ సురేంద్ర.